అమ్మవారికి జరిగే పూజలో పసుపు కుంకుమను ఉపయోగిస్తూ అమ్మవారికి పూజ చేయండి. ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా మనసులో ఓం అనఘాలక్ష్మీ నమః కానీ లేదా ఓం అనఘాదేవి నమః పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి కూడా చేయండి. ఓం అనఘాదేవి నమః పాదపూజామి ఓం శ్రీవత్సంగారాయ నమః విద్యే పూజామి ఓం ఆదావాహనే నమః ధ్యానం పూజామి ఓం బ్రహ్మావస్థాయ నమః గురు పూజామి ఓం త్రిమణిషాయ నమః మంత్రం పూజామి ఓం సాధోరాయ నమః ఉదర పూజామి ఓం కరుణాకరాయ నమః రుద్ర పూజామి ఓం భక్తరాయ నమః బాహు పూజామి ఓం సంగీత రసకాయ నమః కంఠ పూజామి ఓం జగన్మోహనాయ నమః నాగస్మిత పూజామి ఓం జగత్ప్రణాయ నమః నాగ పూజామి ఓం గురు సంకేతాయ నమః ఓం మహాదేవే నమః ఓం అగస్త్యవత్సే నమః ఓం త్రిజాగర్గాయ నమః ఓం మహాదేవే నమః. ఇవాళ గురు పౌర్ణమి సచ్చిదానంద స్వామీజీ గారు అగ్రహారం దత్తుడి గుడిలో ఇవాళ అభిషేకాలు హోమాలు చేయించుకుంటున్నారు. ఇవాళ గురు పౌర్ణమి చాలా మంచిది. ఇది కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ పిఠాపురం. ఇక్కడ కొనిజేల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చక్కటి నియోజకవర్గం చెప్పుకోవచ్చు. శుశ్రూషణ